Yeah, hi everyone. Good morning. Bro. నిన్నటి క్లాస్లో మనం ఇన్సిడెంట్ గురించి చెప్పుకున్నాము. అసలు ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో మనం త్రూ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తాము. ఓకే, అసలు ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఏమేమి స్టేట్స్ ఉంటాయి ఇన్సిడెంట్ లో. ఓకే, అండ్ ఏ టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సో ఏం నోటిఫికేషన్స్ జనరేట్ అవుతాయి అనేది మనం నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో ఎన్ని విధాలుగా ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు, అలాగే సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, లైక్ మనకి రియల్ టైంలో ఎలాంటి ఎగ్జాంపుల్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే, ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నానండి మళ్ళీ. ఓకే, సో చూడండి, ఇన్సిడెంట్ అనే అప్లికేషన్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇన్సిడెంట్ అప్లికేషన్ కింద క్రియేట్ న్యూ అని చెప్పేసి ఉంది. సో ఈ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇన్సిడెంట్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. నిన్న జస్ట్ ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఫిల్ చేసి మీకు ఇన్సిడెంట్ క్రియేట్ చేసి చూపించాను. ఓకే, సో చూడండి, కాలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ అబిల్ ట్విట్టర్కి వచ్చింది. ఓకే, అబిల్ ట్విట్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. తనకి వచ్చిన ఇష్యూ వచ్చేసి ఏదో సంథింగ్ లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది. సాఫ్ట్వేర్ లో కూడా ఈమెయిల్. ఓకే, కాన్ఫిగరేషన్ ఐటమ్, ఈమెయిల్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయో చూడండి. అంటే లైక్ కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటే ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఈమెయిల్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది కదండి, ఇక్కడ ఈమెయిల్ అనే కాన్ఫిగరేషన్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటే ఏమనుకున్నాం మనం నిన్న క్లాస్ లో, మన ప్రాజెక్ట్ లో యూజ్ చేసే ప్రతి ఐటమ్ ని ప్రతి దాన్ని కాన్ఫిగరేషన్ ఐటమ్ అని కాల్ చేస్తాము. లైక్ మీరు ఆర్గనైజేషన్ లో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, అది కాన్ఫిగరేషన్ ఐటమ్. ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, కాన్ఫిగరేషన్ ఐటమ్. ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు, కాన్ఫిగరేషన్ ఐటమ్. కీబోర్డ్ యూజ్ చేస్తున్నారు, అది కాన్ఫిగరేషన్ ఐటమ్. మౌస్ యూజ్ చేస్తున్నారు, కాన్ఫిగరేషన్ ఐటమ్. ప్రొజెక్టర్, ప్రింటర్, బ్లాక్ బోర్డ్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ వెబ్ మెయిల్, అవుట్లుక్, లైక్ మీరు అందులో సర్వీస్ నౌ అనే అప్లికేషన్ కూడా, సర్వీస్ నౌ కూడా యూజ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా ఒక కాన్ఫిగరేషన్ ఐటమ్. అర్థమైందండి కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటే ఏంటి అనేది? సో మళ్ళీ చెప్పండి అది డెఫినేషన్ లాగా. కాన్ఫిగరేషన్ ఐటమ్ ఈజ్ ఎనీథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఐటీ సర్వీస్. కాన్ఫిగరేషన్ ఐటమ్ ఈజ్ ఎనీథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఐటీ సర్వీస్. మన ప్రాజెక్ట్ లో యూజ్ చేసే ప్రతి అసెట్ ని కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటాము. అది ల్యాప్టాప్. చెప్పండి. విచ్ ఈస్ యూజ్డ్ ఇన్. ఓకే, I will write in the notepad definition. Okay. ఓకే, నేను రాస్తున్నాను. Configuration item ఈస్ which is used in IT service. చూడండి, ఇక్కడ ఐటీ సర్వీస్ అంటున్నాము అంటే ఏంటి? ఐటీ సర్వీస్ మీన్స్ అప్లికేషన్, ఐటీ సర్వీస్ మీన్స్ అవర్ బిజినెస్, ఐటీ సర్వీస్ మీన్స్ our project in the sense like our business only. Okay, IT service means we can call it as application. Okay, ఆర్ ఇట్ మే బి బిజినెస్. yeah,
ఓకే అండి. సో మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్ లో ల్యాప్టాప్స్ యూజ్ చేస్తాము, డెస్క్టాప్స్ యూజ్ చేస్తాము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాము, ఈమెయిల్, అవుట్లుక్, వెబ్ మెయిల్, డిఫరెంట్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ ఇప్పుడు మనం యాజ్ ఎ సర్వీస్ నౌ డెవలపర్ గా ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ కి సర్వీస్ నౌ కూడా ఒక కాన్ఫిగరేషన్ ఐటమ్. ఓకే, అర్థమైందండి? ఎస్. తనకి ఇష్యూ ఎక్కడ వచ్చింది? ఈమెయిల్ లో వచ్చింది కాబట్టి తను ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఐటమ్ ని తీసుకుందాం అనుకుంటున్నాడు. ఓకే, ఎస్, ఈమెయిల్. నెక్స్ట్ my email storage is almost full. Okay. So here ఇక్కడ డిస్క్రిప్షన్ రాస్తున్నాను. హాయ్ టీమ్, I'm unable to receive any mail or files shared by yes, we don't require this much. I am unable to receive any mails because my email box is almost full. Okay, could you please extend the email storage. Okay, my email storage. ఓకే, ఇది డిస్క్రిప్షన్ తను రాశాడు. తను డైరెక్ట్ గా ఇన్సిడెంట్ ని క్రియేట్ చేస్తున్నాడు, అందుకని సెల్ఫ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తను డైరెక్ట్ గా ఇన్సిడెంట్ ని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి నేను తను సెల్ఫ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. స్టేట్ న్యూ, ఇది ఎంత ఇంపార్టెంట్ తనకి, లైక్ దీనివల్ల బిజినెస్ కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా, ఉంటే ఎంత ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీడియం ఇంపాక్ట్, తనకి మెయిల్స్ రావట్లేదంటే లైక్ బిజినెస్ కూడా కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. లైక్ ఏదన్నా ఇంపార్టెంట్ ప్రయారిటీ కమ్యూనికేషన్ ఏదన్నా తనకి మెయిల్ ఎవరైనా సెండ్ చేస్తే అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాను. ఇంపాక్ట్, అర్జెన్సీ, తినకి ఎంత త్వరగా కావాలి, వీలైనంత త్వరగా కావాలి, అర్జెన్సీ. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఏంటండి హై పెట్టాలా అండి అంటుంది. అది డిపెండ్స్ అపాన్ అవర్ ఇష్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఈమెయిల్స్ రావట్లేదు అంటే తనకి అర్జెన్సీనే కదండి, వీలైనంత త్వరగానే తనకి ఇష్యూ రిజాల్వ్ అవ్వాలి కదా, అందుకని అర్జెన్సీ పెట్టుకున్నాడు. బిజినెస్ ఇంపాక్ట్ అంటే తన ఒక్క మెయిల్ బాక్స్ కనుక లైక్ స్టోరేజ్ ఫుల్ అయ్యి మెయిల్ రిసీవ్ చేసుకోకపోతే బిజినెస్ కి పెద్దగా వచ్చే ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓకే, బట్ ఏదైనా ఒక ప్రయారిటీ ఇన్ఫర్మేషన్ ఏదైనా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటే అది మిస్ అవుతాడు మేబీ. సో దానివల్ల ఏదో కొద్దో గొప్ప ఇంపాక్ట్ ఉంటుంది బిజినెస్ కి, అందుకని తను ఇంపాక్ట్ 2 సెలెక్ట్ చేస్తున్నాడు, అబిలిటీ. ఓకే, సో తను ఓకే అనుకుంటే అసైన్మెంట్ గ్రూప్ కూడా తనే ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇందులో మేబీ బెత్ ఆర్ ఫెడ్లూడి ఈ టికెట్ ని బెత్ కి అసైన్ చేస్తున్నాడు, సేవ్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఏంటండి, ఎస్ చెప్పండి. హలో, చూడండి కింద అసైన్ టు గ్రూప్ అన్నప్పుడు నేమ్ ఎలా సెలెక్ట్ చేశారు? మీరు జస్ట్ సాఫ్ట్వేర్ అని టైప్ చేయగానే సెలెక్ట్ అయిపోతుంది అండి ఆటోమేటిక్ గా. లేదు అంటే ఇక్కడ గ్లాస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఇక్కడ గ్రూప్స్ అన్ని కనిపిస్తాయి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏ గ్రూప్ కి అసైన్ చేయాలి అనేది. వచ్చింది. ఎస్, సేవ్ చేసేసి
సార్ సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళంతా కింద అసైన్ టు అక్కడ వస్తారా సార్? అవునండి, అవును. అంటే చూడండి, ఇప్పుడు నెట్వర్క్ ఉంటే నెట్వర్క్ వాళ్ళంతా అవును. ఇగో గ్రూప్ చూడండి, వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు ఈ గ్రూప్ లో. బెత్, డేవిడ్, డాన్, ఫ్రెడ్, ఐటీఐ అండి. ఓకే, వీళ్ళు ఓకే ఉన్నారు రిజల్ట్స్. అది సేవ్ ఇప్పుడు ఎక్కడ ఆప్షన్ అండి ఇది? ఏంటండి, సేవ్ ఎక్కడుంది? సేవ్ చేసేది? చూడండి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి, లేదంటే ఓకే. ఫామ్ రైట్ క్లిక్ మీద ఇస్తే ఫామ్ హెడర్ ఆ! మీద క్లిక్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఓకే, ఫార్మ్ హెడ్ ఏ సేవ్ యాజ్ ఉంది. సేవ్ యాజ్ ఉంది. సేవ్ యాజ్ కాదు, సేవ్ మాత్రమే ఉంటుంది. చూడండి, సేవ్. ఫార్మ్ హెడర్ మీద ఓకే. లేదంటే అప్డేట్ మీద క్లిక్ చేయండి, ఏదైనా ఒకటి. ఓకే, నాకు 2 సార్. అక్కడ కనిపిస్తున్నాయి. ఓకే. ప్రియారిటీ హైలోనే చెప్పండి. ఉంది కదండి సార్, మనము ఆప్షన్ ఇవ్వాలనా? ప్రయారిటీ మీరు ఇచ్చేది ఏమీ లేదండి. ఏం ఇంపాక్ట్ అవసరం లేదా? ఓకే ఇంపాక్ట్ అర్జెన్సీని బేస్ చేసుకుని ప్రయారిటీ అనేది ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఓకే 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 అండి. సో చూడండి, ఓకే ఓకే ఇక్కడ అబిల్ ట్యూటర్ ఉన్నాడు. అబిల్ ట్యూటర్ ఏం చేశాడు, ఫామ్ లో ఉన్న మాక్సిమం ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసేసాడు. జనరల్ గా ఆలోచించండి, మన ఆర్గనైజేషన్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ యాక్సెస్ అయితే ఉంటది. బట్ ఇన్ని ఫీల్డ్స్ అయితే కనిపించే యాక్సెస్ ఉండదు అనమాట. బేస్డ్ అపాన్ వాళ్ళ రోల్ ఉంటది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము ఈ అబిల్ ట్యూటర్ కి లైక్ ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్అప్ చేశాడు, లైక్ దీన్ని ఒకరికి అసైన్ చేశాడు అంటే అబిల్ ట్యూటర్ అనే అతను లైక్ హై ప్రివిలేజ్ రోలే ఏదో ఉండుండొచ్చు. లైక్ హైయెస్ట్ రోలే, లైక్ ఐటీఎల్ రోల్ కానీ, లేకపోతే ఏదైనా మేనేజర్ రోల్ కానీ, లేకపోతే అడ్మిన్ రోల్ కానీ, ఓకే, ఏదైనా ఉంటుండొచ్చు. అర్థమైందండి? మేబీ ఓకే. ఐటీ నార్మల్‌గా అయితే ఇన్ని ఉండవు. ఈయనకి కాబట్టి ఉన్నాయి. నార్మల్ అంటే అంటే టికెట్ క్రియేట్ చేస్తుంది మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నుంచే ఇక్కడ. ఓకేనా, మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే, మీరు మామూలుగా అబిల్ ట్యూటర్ నిజంగా అబిల్ ట్యూటర్ ఫామ్ ఓపెన్ చేస్తే ఇన్ని ఫీల్డ్స్ కానొస్తున్నాయంటే తనకి ఏదైనా ఐటీఐఎల్ రోల్ కానీ, ఇంకా లేదన్నా ఏదైనా మేనేజర్ రోల్ కానీ, అడ్మిన్ రోల్ కానీ ఉండొచ్చు. ఓకే, అట్లా థింక్ చేయండి. ఓకే, ఓకే. మనం టికెట్ మామూలుగా క్లాస్ లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నుంచి చూపిస్తున్నాము. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇన్ని ఫీల్డ్స్ కానొస్తున్నా అంటే వాళ్ళకి ఏ రోల్ ఉండొచ్చు అనేది. ఓకే, మేబీ ఐటీఎల్ రోల్ అనుకోండి. ఓకే, సో అందువల్ల తను ఇవన్నీ ఫిల్ చేసి ఫామ్ సబ్మిట్ చేయగలిగాడు. ఇప్పుడేంటి, ఈ టికెట్ అనేది బెత్కు వెళ్ళిపోతుంది. బెత్ ఇంకా దీని మీద వర్క్ చేస్తాడు. వర్క్ చేసి అసలు ఎందుకైనా ఇంకా ఇందులో ఫైండ్ అవుట్ చేసేది ఏముంది, బెత్ ఏం చేస్తాడంటే ఏమైనా స్పామ్ మెయిల్స్ కానీ, అన్వాంటెడ్ మెయిల్స్ కానీ ఏమైనా ఉంటే డిలీట్ చేస్తాడు. సో లాంగ్ అగో మెయిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని అర్చీవ్ చేస్తాడు. అర్చీవ్ చేసేసి ఏదైనా స్టోరేజ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాడు, అంటే కొంచెం స్టోరేజ్ వచ్చే ప్రయత్నం. అది పాసిబిలిటీ అవ్వలేదు అనుకోండి, అతని ఈమెయిల్ బాక్స్ యొక్క స్టోరేజ్ ని ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఓకే బ్రో, ఈ బెత్ అనేవాడు ఈ ఓనర్షిప్ ఎలా తీసుకున్నాడు? టికెట్ ఓనర్షిప్ ఎలా తీసుకుంటాడు? అర్థం కాదు. టికెట్ ఓనర్షిప్ ఎలా తీసుకుంటాడు? తనకు మెయిల్ వస్తుంది కదా, తనకి అసైన్ చేయగానే మెయిల్ వెళ్ళిపోతుంది. మెయిల్ వెళ్తుంది. ఓకే, మనం ఇక్కడ టేక్ ఓనర్షిప్ ఎలా తీసుకోవాలా? టేక్ ఓనర్షిప్ కానీ అంటే అది మన పేరు మీదకి రావాలంటే కంప్లీట్ గా తీసుకోవాలి. ఓకే, ఆప్షన్ ఉంటది అక్కడ టేక్ ఓనర్షిప్ అని? టికెట్ అట్లా ఏమి ఉండదండి. జనరల్ గా ఏంటంటే ఆ టికెట్ ఈ గ్రూప్ అసైన్ అయినప్పుడు ఈ గ్రూప్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ గ్రూప్ లో ఉన్నారు, తులసి ఈ గ్రూప్ లో ఉన్నారు. ఓకే, మీకు మీ క్యూలో ఉన్న టికెట్స్ ని బేస్ చేసుకుని మీరు అసైన్ చేసుకుంటారు అనమాట. లేకపోతే ఈ సాఫ్ట్వేర్ గ్రూప్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు అసైన్ చేస్తారు. ఓకే, స్పెషల్ గా మనం తీసుకున్నది ఏమి ఉండదు టికెట్ ఓనర్షిప్ అనేది. అసలు రియల్ టైమ్ లో మాక్సిమం ఆటోమేషన్ ద్వారానే అసైన్ అయిపోతుంటాయి టికెట్ క్రియేట్ అవ్వగానే. ఓకే, అంటే గ్రూప్ కి క్రియేట్ అవుతాయి, పర్సన్ కి కాదు, గ్రూప్ కి క్రియేట్ అవుతాయి. ఆ గ్రూప్ కి రాగానే మనకు ఒక మెయిల్ వస్తుంది. మన ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆర్కిటెక్ట్ కానీ, లేకపోతే స్క్రమ్ మాస్టర్ కానీ మన క్యూలో వేసేస్తారు, బేస్డ్ అపాన్ మన క్యూని బేస్ చేసుకొని. ఓకే, మన క్యూకి వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి వర్క్ దాని మీద. అంతే, అవును. అసైన్ టు యూ, మీకు అసైన్ అయిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెత్ కి అసైన్ చేశారు. మేబీ బెత్ ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రయత్నం చేశాడు తన ఈమెయిల్ స్టోరేజ్ ని లైక్ చెక్ చేశాడు. మనీషా గారు 1 minute అండి.
ఓకే చెక్ అండి. చెక్ చేశాడు. చెక్ చేసిన తర్వాత ఇంకా ఆప్షన్ లేదు. తనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఇచ్చాడు. అది రిజల్యూషన్ అన్నమాట. ఇంకేం చేస్తారు ఫైనల్‌గా లైక్ సొల్యూషన్ ప్రొవైడెడ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేశాడు తను? బెత్ ఏం చేశాడనేది రాస్తున్నాడు. ఎక్స్టర్నల్ స్టోరేజ్ ప్రొవైడెడ్ ఫర్ ఆపిల్. ఓకే. అంటున్నాడు. సొల్యూషన్ ప్రొవైడెడ్ అంటున్నాడు. దీన్ని రిజాల్వ్ చేసేస్తున్నాడు. ఓకే. సేవ్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ అంతా నేనే చేస్తున్నాను. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ అకౌంట్‌లో అయ్యి. బట్ మీరేందంటే లైక్ ఈ టికెట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఎవరినైతే ఇచ్చామో వాళ్ళు క్రియేట్ చేస్తున్నట్టు అనుకోండి. ఇక్కడ ఏందంటే ఈ టికెట్ ఎవరికి అసైన్ చేస్తే లైక్ వన్స్ టికెట్ అసైన్ చేసి సేవ్ చేసిన తర్వాత ఈ పర్సన్ వర్క్ చేస్తున్నాడని మీరు అనుకోండి. ఓకే. రియల్ టైమ్‌లో. ఇప్పుడు అడగండి మనీషా. మనీషా? ఇక్కడ అసైన్ టు అని ఉన్నది కదా బెత్. హ్మ్. ఈ బెత్ అనేవాడు ఏ పొజిషన్ అంటే సిస్టమ్ అడ్మిన్ కిందకి వస్తాడా? లేకపోతే ఐటీఐఎల్ డెఫినెట్లీ ఐటీఐఎల్. ఓకే. ఓకే. అది. ఓకే. ఇప్పుడు మనం ఒక టికెట్ ఒకరికి అసైన్ చేయగలుగుతున్నాము అంటే వాళ్ళకి ఐటీఐఎల్ రోల్ ఉంటే మాత్రమే మినిమమ్ ఐటీఐఎల్ రోల్ ఉంటే మాత్రమే మనం వాళ్ళకి అసైన్ చేయగలం. ఓకేనా? అర్థమైందండి? మనము ఒక పర్సన్‌కి ఒక టికెట్ అసైన్ చేస్తున్నాము ఇక్కడ అంటే ఆ పర్సన్‌కి ఐటీఐఎల్ రోల్ ఉంటేనే ఈ టికెట్ అసైన్ అవుతది. అదర్‌వైజ్ నాట్. ఓకే. ఓకే. యెస్. బెత్ రిజాల్వ్ చేసేసాడు ఈ టికెట్‌ని. ఇంకా ఈ అబిల్ ట్యూటర్ చెక్ చేసుకుంటాడన్నమాట. తన ఈమెయిల్ బాక్స్‌లో ఎక్స్ట్రా స్టోరేజ్ వచ్చిందా రాలేదని. యెస్ వచ్చింది అనుకుంటే తను ఏం చేస్తాడంటే ఇన్స్టెంట్‌గా క్లోజ్ చేస్తాడు అబిల్ ట్యూటర్. ఓకే. ఒకవేళ అబిల్ ట్యూటర్ టికెట్‌ని గనుక క్లోజ్ చేయలేదనుకోండి వితిన్ 7 డేస్ ఆర్ 3 డేస్ వాళ్ళ ఆర్గనైజేషన్‌లో రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతది. ఓకే. ఓకే అండి. అర్థమైందా అందరికి ఇది? ప్రాసెస్ అర్థమైంది బ్రో. ఓకే. ఫైన్. నెక్స్ట్ చూడండి. మన ఆర్గనైజేషన్‌లో అంజనా చెప్పండి. ఇది ఇప్పుడు ప్రయారిటీ హై పెట్టాం కదా, అది ఎంత టైంలో అయిపోవాలని ఉంటుంది కదా, ఆ టైం ఎట్లా? అది ఎస్ఎల్ఏలో ఉంటది. దాని గురించి మనము సెపరేట్ క్లాస్‌లో డిస్కషన్ చేస్తాము. ఇప్పుడు అంత Yeah. ఇంపార్టెన్స్ కాదు. అంజి గారు ఇప్పుడు తను బెల్ట్ అనే అతను టికెట్ క్లియర్ చేశాడు కదా! అది అవును. ఒకసారి ఆయన ఎలా చూసుకొని క్లియర్ చేశాడో ఒకసారి మళ్ళీ చెప్పరా? 1 మినిట్. వేర్ ఈస్ ఇట్? 1 మినిట్. టికెట్ సేవ్ చేసినంత వరకు అర్థమైంది. అక్కడి నుంచి తను ఎలా చూసాడు, ఎలా రిజాల్వ్ చేశాడు అది కొంచెం మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒకసారి చెప్పండి. అదే 1 మినిట్. అంజీ యాక్చువల్‌గా మనం అసైన్‌మెంట్ గ్రూప్ ఒకటి కాన్ఫిగరేషన్ చేస్తాం అంతే కదా! అవును. అసైన్‌మెంట్ గ్రూప్ కాన్ఫిగరేషన్ చేస్తే మెయిల్ వెళ్తుంది ఆ సాఫ్ట్‌వేర్ టీమ్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ టీమ్‌కి వెళ్తే వాళ్ళు ఉన్న టీమ్ మెంబర్స్‌కి ఎవరికో వాళ్ళకి అసైన్ వాళ్ళ దగ్గర ఉన్న టికెట్స్‌ని బేస్ చేసుకొని సో డివైడ్ చేసుకుంటారు టికెట్స్ అంతే కదా! అవును. అంతే. కొని సో స్పెషలిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు దాని మీద వర్క్ చేస్తాడు. ఎగ్జాక్ట్‌లీ. మనం ఏం చేస్తామంటే జస్ట్ కాన్ఫిగర్ చేస్తాం. సాఫ్ట్‌వేర్ ఇది కేటగిరీ సాఫ్ట్‌వేర్ అయితే సబ్ కేటగిరీ ఈమెయిల్ అయినప్పుడు వి కెన్ మూవ్ ది కాన్ఫిగరేషన్ టు ది మూవ్ ది అసైన్‌మెంట్ గ్రూప్ సాఫ్ట్‌వేర్. దట్స్ ఇట్ రైట్? అవునవును. మై రైట్ అండర్‌స్టాండింగ్? అవును. సో ఇక్కడ ఒక నిమిషం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రయారిటీ 2 అంటున్నాడు. ఐ థింక్ సైదులో అడిగాడు క్వెషన్. సో ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. చూడండి 8 అవర్స్‌లో కంప్లీట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రయారిటీ 2. ఓకే. సో ఈ ఎస్ఎల్ఏ అనే కాన్సెప్ట్ మనకి తర్వాత వస్తది. ఓకే. లైక్ ఇన్సిడెంట్ తోటి చెప్పను. తర్వాత చెప్తాను. ఓకేనా? 8 అవర్స్‌లో కంప్లీట్ చేయాలి. ప్రయారిటీ 2 అయితే. ఒకసారి మామూలుగా మీరు అందరూ సర్వీస్‌లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి చూడండి. ఏంటి లైక్ ఒకసారి P1 ఇన్సిడెంట్ క్రియేట్ చేసి చూడండి. ఎస్ఎల్ఏ జనరేట్ అయిపోతది. 1 అవర్‌లో కంప్లీట్ చేయాలి అది. P2 8 అవర్స్, P3 24 అవర్స్, P4 48 అవర్స్. లైక్ 48 ఆర్ 72 అవర్స్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్‌లీ. P5 అన్‌లిమిటెడ్ అట్లా అన్నమాట. ఒకసారి చూడండి ఆ టైం.
ఓకే. ఇక్కడ ఉంటది అనమాట టైం, ఎంత టైంలో కంప్లీట్ చేయాలనేది. ఓకేనండి. నెక్స్ట్ ఈ బెత్ అసలు ఎలా ఈ ఇష్యూని రిజాల్వ్ చేశాడు అంటే అండి, ఈ టికెట్ బెత్‌కి అసైన్ అవ్వగానే ఏం చేస్తారంటే, ఏ కాన్ఫిగరేషన్ ఐటెమ్‌కి ఇష్యూ ఉంది అబిల్ ట్విట్టర్‌కి ఈమెయిల్. ఆ ఈమెయిల్ సర్వర్ లేదా సాఫ్ట్‌వేర్ అనేది ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తాడు. ఇష్యూ ఎవరికి ఉందండి? అబిల్ ట్విట్టర్‌కి ఉంది. ఆ సాఫ్ట్‌వేర్‌లో అబిల్ ట్విట్టర్ అకౌంట్ చెక్ చేస్తాడు. ఓకే. చెక్ చేసి తను స్టోరేజ్ రిలేటెడ్ ఇష్యూ అంటున్నాడు కదా! స్టోరేజ్ చెక్ చేస్తాడు. ఆ స్టోరేజ్‌లో లైక్ జంక్ మెయిల్స్ కానీ, ట్రాష్ గానీ, లేకపోతే స్పామ్ గానీ ఇవన్నీ చెక్ చేస్తాడు. లైక్ నాట్ మనకి ఈమెయిల్స్ అవసరం లేనివి, ఆ ఈమెయిల్స్ అవసరం లేనివన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ క్లియర్ చేస్తే ఏమైనా స్టోరేజ్ వస్తదా అని చెప్పేసి. ఓకేనా? సో, అంతా చేసి ఒకవేళ స్టోరేజ్ వస్తే ఓకే. స్టోరేజ్ రాకపోతే ఎక్స్టర్నల్ ఇంకొంచెం స్టోరేజ్ యాడ్ చేస్తారు. ఓకేనా? యాడ్ చేసేసి రిజాల్వ్ చేసేస్తాడు. జస్ట్ నేను స్టోరేజ్ యాడ్ చేశాను అని చెప్పేసి ఇక్కడ సెట్ చేసేసి రిజాల్వ్ అంటాడు. రిజాల్వ్ అనగానే అబిల్ ట్విట్టర్‌కి మెయిల్ వెళ్ళిపోతది. మీ టికెట్ రిజాల్వ్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి. ఓకే. సో, ఇక్కడ వెళ్ళే ఉంటది చూడండి. ఇదిగో వాస్ రిజాల్వ్డ్ అని చెప్పేసి అబిల్ ట్విట్టర్‌కి వెళ్ళింది. వెళ్ళగానే ఏంటి మెయిల్ వెళ్ళగానే అబిల్ ట్విట్టర్ చెక్ చేసుకుంటాడు. తనకి ఎక్స్ట్రా స్టోరేజ్ వచ్చిందా రాలేదా. తను వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకుంటే క్లోజ్ చేసేస్తాడు ఇన్స్టెంట్. ఓకేనా? ఇది ప్రాసెసర్. ప్రాసెస్ ఇది. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈమెయిల్ స్టోరేజ్ అనేది ఇష్యూ చెప్పాడు, దాన్ని ఎలా క్లోజ్ చేశాడు, ఇది కాదు. అసలు ఇన్సిడెంట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? మీరు క్లాస్‌లో కాన్సంట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ప్రాసెస్ ఏం చేస్తున్నాడు, లైక్ ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నాడు, దాన్ని ఎలా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు, ఎలా రిజాల్వ్ చేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు, ఇదన్నమాట. ఇది ఓన్లీ ఇన్సిడెంట్ క్రియేషనే బ్రో కదా? జస్ట్ క్రియేట్ చేసి ఎలా రిజాల్వ్ చేస్తున్నాడు అనేదే మీరు ఆలోచించాలి. లైక్ ఈమెయిల్ స్టోరేజ్ ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ అన్నమాట, మనకి అంత అవసరం లేదు. ఓకేనా? సో, వాళ్ళకి ఈ టికెట్ మీకు డెఫినెట్ గా అసైన్ అవ్వదు, ఎందుకంటే సర్వీస్ నౌ రిలేటెడ్ టికెట్ కాబట్టి మీకు డెఫినెట్ గా అసైన్ అవ్వదు. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఈవెన్ 1 or 2 టికెట్స్ కి తెలుసుకున్నా పర్లేదు, ఎందుకంటే లోపల వర్క్ ఎలా ఉంటది ఏంటనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకేనా? ఎస్. ఓకే అండి. అంటే అంజి గారు, ఇప్పుడు వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అయ్యారో మనకు అర్థమవుతుందా? అంటే అక్కడ క్లియర్ గా ఆ బెల్ట్ అనే అతను ఎలా వెళ్ళాడు, ఎలాగా తనకి టికెట్ ఓపెన్ అయింది, అదంతా మనకి ఎలా మొత్తం సార్ మనం ఇంపెన్షియేట్ అయ్యి చూడొచ్చు సార్ బెత్ వాళ్ళకి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరే అబిల్ ట్విట్టర్ అనుకోండి, మీకు ఇష్యూ వచ్చింది. ఓకే. మీకు ఇష్యూ వచ్చింది, మీరేం చేశారు, బెత్‌కి ఒక టికెట్ ట్రై చేశారు. బెత్ చూసుకుంటాడు దాని గురించి. తనకేదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైంది అనుకోండి అబిల్ ట్విట్టర్ నుంచి, ఇక్కడ కమ్యూనికేట్ అవుతాడు. నిన్న మనం చూసాం కదా, నిన్న కమ్యూనికేట్ అయ్యాం కదా, నిన్నటి క్లాస్‌లో మనం చూసాం ఇక్కడ. వర్క్ ఓకే. నోట్స్‌లో. వర్క్ నోట్స్ లో కమ్యూనికేట్ అవుతాడు. ఇక్కడ మేబీ మనం ఇక్కడ బెత్‌కి అసైన్ చేసినప్పుడు ఇంపర్సనేట్ చేసుకొని బెత్ లోకి వెళ్ళి అందులో ఈమెయిల్స్ చెక్ చేసుకోవచ్చు కదా నావిగేషన్ లో, అలా కూడా చూసుకోవచ్చు కదా. 1 మినిట్ అండి. అబిల్ ట్విట్టర్ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏమంటున్నా అంటే యాజ్ అబిల్ ట్విట్టర్ గా మీరు ఇన్సిడెంట్ ట్రై చేశారు. యాజ్ అబిల్ ట్విట్టర్ గా ఇన్సిడెంట్ ట్రై చేశారు. సో, ఇది బెత్ కి అసైన్ చేసిన తర్వాత బెత్ యూజర్ అకౌంట్ కి ఇన్పన్షియేట్ అయ్యి ఏం జరుగుతుందో చూడొచ్చు అని మీరు అనుకుంటున్నారా? అది రాంగ్ అన్నమాట. అసలు తన అకౌంట్ కి ఇంపన్షియేట్ చేయాల్సిన అవసరం ఏముంది మనం? ఏం లేదు. అదే అండి. అంటే తను అవును. ఆ రిజల్యూషన్ స్టెప్స్ అవి మీరు చూపించారు కదా, సో అది ఎలాగొచ్చిందా అని ఇప్పుడు అర్థమైంది. ఓకే. అది మనం అదే. అది మనం ఇంపన్షియేట్ చూడాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. జస్ట్ మీరు అక్కడ ఉన్న రోల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఓకే. రిజల్యూషన్ జస్ట్ స్టెప్స్ అంటే ఈయన ఇలా వర్క్ చేస్తాడు, ఈయన ఇలా రిజాల్యూషన్ నోట్స్ యాడ్ చేస్తాడు, తర్వాత రిజాల్వ్ అని పెడతాడు స్టేట్. అది అబిల్ ట్విట్టర్ కి మెయిల్ వెళ్తుంది. అబిల్ ట్విట్టర్ చెక్ చేసుకొని అంతా వర్క్ అవుతుంది ఫైన్ అనుకుంటే ఇన్సిడెంట్ ని క్లోజ్ చేస్తాడు. ఓకే. ఓకే. ఆయన వాచ్ లిస్ట్ చూసి ఆ వర్క్ నోట్స్ యాడ్ చేసేసి ఆయనకి జాబ్ ని సబ్మిట్ చేస్తాడు. సో ఆయనకి మెయిల్ వెళ్తుంది. అవును.
సో మీరు ఇక్కడ Oh. ఇచ్చే కంటెంట్ గురించి ఎక్కువ ఆలోచించవద్దు, ప్రాసెస్ ఏముంది అనేది ఆలోచించండి. ఓకేనా, ఇదొక ఇష్యూ అన్నమాట. ఓకే, ఓకే. నెక్స్ట్ మన రియల్ టైంలో అండి, ఇప్పుడు మనం ఏం చేసాము, ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసాము, ఇన్సిడెంట్ అప్లికేషన్ నుంచి క్రియేట్ చేసాం అనమాట ఇన్సిడెంట్. బట్ రియల్ టైంలో ఇన్సిడెంట్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తామంటే సర్వీస్ పోర్టల్ నుంచి ఎక్కువగా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ 98% ఇన్సిడెంట్ క్రియేట్ చేయడం అనేది సర్వీస్ పోర్టల్ నుంచే జరుగుతుంది. ఓకే, నేను సర్వీస్ పోర్టల్ అంటున్నాను. చూడండి, 1 minute. సర్వీస్ సో చూడండి, సర్వీస్ పోర్టల్ అనే అప్లికేషన్ కింద సర్వీస్ పోర్టల్ హోమ్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సర్వీస్ పోర్టల్ హోమ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అండర్ సర్వీస్ పోర్టల్ మనకి సర్వీస్ పోర్టల్ హోమ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ నావిగేషన్ రాస్తున్నాను. హోమ్ సర్వీస్ పోర్టల్ హోమ్. ఓకే, లైక్ దాని యొక్క URL ఎలా ఉంటుంది, సర్వీస్ పోర్టల్ హోమ్ URL ఎలా ఉంటుంది అంటే ఇది అన్నమాట. లేదంటే మీ ఇన్స్టాన్స్ URL తర్వాత /sp అని పెట్టండి, మీకు ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓకే, జస్ట్ /sp అని పెట్టండి. ఓహో, పైనే చేసేస్తే వచ్చేస్తుంది అంటారా? అట్లా చేసినా ఒకటే, లేదంటే ఈ నావిగేషన్కి వెళ్ళి ఓపెన్ చేసినా ఒకటే, మీ ఇష్టం అది. ఓకేనా, ఓకే. 1 minute. ఇది సర్వీస్ పోర్టల్, ఇలా నావిగేట్ అయినా పర్లేదు, ఎలా వెళ్ళినా పర్లేదు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఓకే, ఇది సర్వీస్. ఓకే ఫైన్, ఇది సర్వీస్ పోర్టల్. ఇది సర్వీస్ పోర్టల్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు మామూలుగా సర్వీస్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అయితే ఏమవుతుంది, మీకు ఇలా లాగిన్ అవుతున్నారు మీరు. ఓకేనా, అవునా, మీరు ఇలా లాగిన్ అవుతున్నారు. యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా మనం లాగిన్ అవుతున్నాం సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లోకి. బట్ రియల్ టైమ్ లో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ కి ఎలా ఉంటదంటే, వాళ్ళు లాగిన్ అయినప్పుడు దీనికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ద ఎండ్ యూజర్స్ కి ఈ యాక్సెస్ ఉండదు, మోస్ట్ ఆఫ్ ద ఎండ్ యూజర్స్ కి. ఓకేనా, అర్థమైందండి, మోస్ట్ ఆఫ్ ద ఎండ్ యూజర్స్ కి ఇది యాక్సెస్ ఏమీ ఉండదు. ఈ యాక్సెస్ ఉంటుంది, సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఈ కస్టమర్స్ కి ఈ యాక్సెస్ ఉండదా బ్రో? మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఎండ్ యూజర్స్ కి యాక్సెస్ ఉండదు. ఎండ్ యూజర్స్ ఎవరయ్యా అంటే మన ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎండ్ యూజరే, ఇంక్లూడింగ్ అస్, మనతో కలిపి. బట్ మనం ఏంటంటే యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్ గా మనకి సర్వీస్ నౌ లో ఫుల్ యాక్సెస్ ఉంటది. ఓకే, అట్లాగే మనము రిజల్యూషన్ లైక్ ఎవరైనా టికెట్ రిజాల్వ్ చేసే వాళ్ళు ITL యూజర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇందులోకి యాక్సెస్ ఉంటది. ఓకే, నార్మల్ గా కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఎండ్ యూజర్స్ కి కూడా యాక్సెస్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఇవన్నీ ఏం కనిపించవు అనమాట. ఓకే, వాళ్ళ రోల్ ఎంతవరకు అయితే ఉంటుందో దానికి తగ్గట్టే ఏ అప్లికేషన్ అయినా ఏదైనా కనిపిస్తుంది. వాళ్ళకి అవసరము అంటేనే అది ఇక్కడ కనిపిస్తుంది, లేదా కనిపించదు. ఓకే, మనం అది కూడా చూస్తాం ACL అనే కాన్సెప్ట్ ద్వారా, ఎవరికి ఏం కనిపిస్తుంది ఏంటి అనేది. ఓకే, సో చూడండి, ఎక్కడికి వెళ్ళి అంటే అసలు ఎండ్ యూజర్స్ అంటే ఎవరయ్యా అంటే వీళ్ళకి ఏమీ తెలియదు అనమాట, సర్వీస్ నౌ గురించి ఏమీ తెలియదు. అర్థమైందా, ఎండ్ యూజర్స్ ఎవరయ్యా అంటే సర్వీస్ నౌ గురించి ఏం తెలియదు. మేబీ అండి సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ అనుకోండి, లేకపోతే జావా టీమ్ అనుకోండి, వాళ్ళకి తెలియదు కదా. వేరే టీమ్స్ వాళ్ళని మనం ఎండ్ యూజర్స్ అని అంటాం అనమాట. ఓకే, వాళ్ళకి తెలియదు సర్వీస్ నౌ లో. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ ఐటమ్ అన్నాము, కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. కేటగిరీ అన్నాము, లేకపోతే ఛానల్ అని చెప్పేసి సెల్ఫ్ సర్వీస్ అని పెట్టాము, గుర్తుంది కదా. సో అంటే ఏంటిదో వాళ్ళకి ఏం తెలియదు అనమాట. వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఒక ఇష్యూ వచ్చింది, ఒక టికెట్ క్రియేట్ చేయాలి, ఇంకంతే తెలుసు వాళ్ళకి. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి రండి, కెటలాగ్ అని ఉంది, దీని మీద అయినా క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ రిక్వెస్ట్ సంథింగ్ అని చెప్పేసి ఉంది అనమాట. ఈ రెండిటిలో దేని మీదైనా ఒక దాని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కెటలాగ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ కెటలాగ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఎస్,
సో బ్రౌజ్ బై కేటగిరీ మీద క్లిక్ చేయండి. బ్రౌజ్ బై కేటగిరీ. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఒక ఎండ్ యూజర్ అనుకోండి. ఇప్పుడు టికెట్ క్రియేట్ చేసి ఒక ఎండ్ యూజర్ తను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఒక టికెట్, ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ కెన్ వి హెల్ప్ యూ అని ఉంది చూడండి. ఇక్కడికి రండి, కెన్ వి హెల్ప్ యూలోకి వచ్చి ఇక్కడ ఉంటుంది చూడండి, క్రియేట్ ఇన్సిడెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఉందా? క్రియేట్ ఇన్సిడెంట్. రెండు ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. క్రియేట్ ఇన్సిడెంట్ మీద క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది 1 minute. చూడండి, రెండు ఫీల్డ్స్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ తనకేమి ఇష్యూ వచ్చింది, తనకి అంత తొందరగా కావాలి, ఇంకంతే అనమాట. ఇంకేం లేవన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా కొన్ని ఫీల్డ్స్ పెట్టినా కానీ ఆ ఇండివిజువల్స్ కి అర్థం కాదు అవేంటియో. ఓకేనా? యాజ్ ఎ సర్వీస్ నో డెవలపర్ గా మనకు అర్థం అవుతుంది. ఓకే, బట్ వీళ్ళకి అర్థం అవ్వదు కదా. సో అందుకని జస్ట్ ఏంటంటే ఒక 2 ఫీల్డ్స్ సెట్ చేసి పెడతాం అనమాట. వాళ్ళ గ్రూపు, వాళ్ళ డిపార్ట్మెంట్ ని బేస్ చేసుకొని కొన్ని ఫీల్డ్స్ ఆటో పాపులేషన్ కూడా చేసుకుంటాం అది త్రూ స్క్రిప్టింగ్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈయనకి ఏదో ఇష్యూ వచ్చిందంట. లైక్ ఇంకెవరైనా కానీ ఇండివిజువల్స్ మోస్ట్లీ వీలైనంత త్వరగానే చెప్తారు వాళ్ళకి ఏదో చిన్న ఇష్యూ వచ్చినా కానీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హై అని పెడుతున్నాడు అర్జెన్సీ. తినకు వచ్చిన ఇష్యూ ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, లైక్ ఇతని ఇష్యూ ఏంటంటే సర్వీస్ నౌ prod URL not able to access in my home network. Okay, service now prod URL not able to access in my home network. తన హోమ్ నెట్వర్క్ లో అంట URL అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే URL అనుకోండి, ఇదే ప్రొడక్షన్ URL అనుకోండి. ఈ URL అనేది వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫైకి కనెక్ట్ అయినప్పుడు ఓపెన్ అవ్వట్లేదంట. ఓకేనా? అర్థమైందా? సో ఈ ఇష్యూ లైక్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డేనే సో లైక్ మా సిస్టర్కి వచ్చింది అనమాట. ఈవెన్ నేను పాస్ట్ లో కూడా సేమ్ ఇష్యూని ఫేస్ చేశాను అనమాట. ఏమవుతుందంటే మా హోమ్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఆర్గనైజేషన్ URLs ఏమీ ఓపెన్ అవ్వట్లేదు. లైక్ ఏదైనా మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ అయితే తనకి URLs ఓపెన్ అయిపోతున్నాయి అన్నమాట, వాళ్ళ క్లయింట్ URLs ఏవైతే ఉన్నాయో. అది ఇష్యూ అనమాట. సేమ్ అదే మెన్షన్ చేశాను ఇక్కడ. ఇతనికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో హోమ్ నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు ఏమో క్లయింట్ URLs ఓపెన్ అవ్వట్లే. మళ్ళీ ఆర్గనైజేషన్ కి వచ్చి అదే ల్యాప్టాప్ లో ఆ క్లయింట్ URLs ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవుతున్నాయి. ఓకే, లైక్ టికెట్ సబ్మిట్ చేసేసాడు. ఇష్యూ అర్థమైంది కదండి? ఇది సర్వీస్ నో రిలేటెడ్ ఇష్యూ తీసుకున్నాను. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ఎండ్ యూజర్ ఏంటంటే టికెట్ క్రియేట్ చేశాడు అంతే, ఇంకా తిని ఏం చేయలేడు అనమాట. ఆ ఫామ్ లోకి వెళ్ళి చూడలేడు, ఏం చేయలేడు అనమాట. ఓకేనా? సో ఏదన్నా కమెంట్స్ యాడ్ చేయాలి. సర్వీస్ నోకే వెళ్ళిపోతుందా సార్? వెయిట్ ఇప్పుడు ఇందాక మనం ఏంటి సాఫ్ట్వేర్ గ్రూప్ కి అసైన్ చేసాం టికెట్. ఇప్పుడు ఏంటంటే మనం సర్వీస్ నో సపోర్ట్ గ్రూప్ కి అసైన్ చేస్తాం టికెట్ ని. ఓకే, అర్థమైందా? ఓకే సార్. బట్ ఏంటంటే మనకి ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ లో ఆ గ్రూప్స్ ఏం కనిపించవు, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అవి. ఓకే, అది ఏంటంటే ఆర్గనైజేషన్ లో మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. లైక్ సర్వీస్ నో సపోర్ట్ అని, సర్వీస్ నో ఎన్హాన్స్మెంట్ అని ఇట్లా. ఓకేనా? ఎస్, ఈ టికెట్ వెళ్ళిపోతుంది. ఒకసారి చూద్దాం మనకి ఫామ్ వ్యూలో ఎలా ఉంటది అని చెప్పేసి. ఓకేనా? ఇతనికి ఏమి యాక్సెస్ ఉండదు, ఈ టికెట్ ఫామ్ కి ఇతనికి ఏమి యాక్సెస్ ఉండదు. ఎవరైతే టికెట్ క్రియేట్ చేశారో తనకి యాక్సెస్ ఏమి ఉండదు. జస్ట్ తనకి ఎంతప్పటికి సర్వీస్ పోర్టల్లో మాత్రమే చూసుకోగలరు అనమాట. ఓకే, నేను మామూలుగా యాజ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ టికెట్ సర్వీస్ డెస్క్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెట్ వచ్చేసి సర్వీస్ డెస్క్ వచ్చేసింది. వీళ్ళు ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు అనమాట, అసలు ఏంటి ఇష్యూ అని చెప్పేసి. ఓకేనా? ఇదిగో చూడండి కొన్ని ఫీల్డ్స్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయాయి. సెల్ఫ్ సర్వీస్ అంటే తనంతటా తానే టికెట్ క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయింది సెల్ఫ్ సర్వీస్ అనేది. చూడండి, ఇంపాక్ట్ 3, అర్జెన్సీ 1 ఉందండి, ప్రయారిటీ కూడా 3 అయిపోయింది. ఓకే, లైక్ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఐటమ్ వచ్చేసి ఏమవుతుందండి, సర్వీస్ నౌ అవుతుంది. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్ ఉండదండి, మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ సర్వీస్ నౌ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సంథింగ్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్నాం సర్వీస్ నౌ రిలేటెడ్.
ఇక్కడ కేటగిరీ సబ్ కేటగిరీలో కూడా సర్వీస్ లో ఉండదు, జనరల్ గా ఇప్పుడు ఉండదు, రియల్ టైమ్ లో ఉంటది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? అర్థమైందా అంటే ఇక్కడ మనం ఏంటంటే డిఫాల్ట్ కంటెంట్ తోటి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాము. బ్రో చెప్పండి. అర్థమైంది, కానీ ఇప్పుడు కస్టమర్ అనేవాడు టికెట్ రైజ్ చేశాడు మనకి పోర్టల్ నుంచి. సో అవును అతను కొన్ని ఫీల్డ్స్ మాత్రమే 2 ఫీల్డ్స్ మాత్రమే ఫిల్ చేశాడు. మన దగ్గరికి అవును ఏంటంటే మనం మళ్ళీ ఇక్కడ టికెట్ మనకి అసైన్ అయిపోయింది, టికెట్ ఓపెన్ చేసాం. డూ వి నీడ్ టు ఫిల్ ఆల్ ది ఫీల్డ్స్? మనం అన్ని ఫీల్డ్స్ ని మళ్ళీ ఫిల్ చేయాలా? కస్టమర్ చేయలేదు కాబట్టి. అది 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 లైక్ ఇది టికెట్ ఎవరికైతే అసైన్ అయి ఉంటుందో వాళ్ళు చూసుకుంటారు అన్నమాట, సర్వీస్ డెస్క్ వాళ్ళు చూసుకుంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు టికెట్ అసైన్ అయింది అనుకోండి, ఈ మిగతా చెయ్యాలి reviews కదా, చేయాలా? లైక్ చెయ్యాలి, లైక్ ఇట్స్ ఏ అది మ్యాండేటరీ ఫీల్డ్ కనుక అయితే మ్యాండేటరీగా చేయాలి, ఆప్షనల్ అయితే ఆప్షనల్, చేయొచ్చు Okay, okay. చేయకపోవచ్చు. Definitely we need to fill all the fields, right? ఎస్. ఓకే, Okay, bro. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూనే అంటున్నాను. ఏదో సంథింగ్ ఏదో సెలెక్ట్ చేసుకున్నాను ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాఫ్ట్వేర్ టీమ్ కి అసైన్ చేస్తాము, ఇది సమ్ పర్సన్ కి డేవిడ్ లూకో ఎవరికో అసైన్ చేస్తాము. ఇంకా వీళ్ళు దీని మీద వర్క్ చేస్తారు, ఈ టికెట్ మీద వర్క్ చేసి వీళ్ళు ఏంటంటే ఈ టికెట్ మీద వర్క్ చేసి టికెట్ ని క్లోజ్ చేస్తారు. అర్థమైంది కదండి ఇది కూడా? ఇక్కడ ఇప్పుడు టికెట్ అసైన్ అయింది ఒక పర్సన్, ఆయనే ఫిల్ చేసి ఎవరైతే టికెట్ అసైన్ అయిన ఉన్న వాళ్ళు అసైన్ అయిందో వాళ్ళే ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసుకుని వాళ్ళే రిజాల్వ్ చేస్తారా, ఆర్ ఆయన వాళ్ళ టీం వాళ్ళకి మళ్ళీ అసైన్ చేస్తారా? చూడండి, ఒక టికెట్ క్రియేట్ అయినప్పుడు ఆ టికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కనుక ప్రాపర్ గా ఇచ్చుంటే, లైక్ ఫిల్ చేసి కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ ఈ టికెట్ ఎవరికి అసైన్ అవ్వాలో వాళ్ళకి ఆటోమేటిక్ గా అసైన్ అయిపోతుంది ఆటోమేషన్ ద్వారా. లేదు అట్లా ఇవన్నీ జరగలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఇవన్నీ ఫీల్డ్స్ ఎంటీ ఉన్నవన్నీ గ్లోబల్ సర్వీస్ డెస్క్ వెళ్ళిపోతాయి, వాళ్ళు ఫిల్అప్ చేస్తారనమాట ఈ ఇష్యూని బేస్ చేసుకొని ఇది దేనికి రిలేటెడ్ ఏంటి అనేది. ఓకే, సర్వీస్ డెస్క్ అని చెప్పేసి ఉంటది కదండి, ఏ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు చేస్తే ఆ తర్వాత అసైన్ చేస్తారు పర్టికులర్ కన్సర్న్ టీమ్ కి బేస్డ్ అపాన్ పర్సన్ ఆర్ పర్టికులర్ టీమ్ కి అసైన్ చేస్తారు సర్వీస్ డెస్క్ వాళ్ళు. అవును. ఓకేనా, ఫైన్. ఇంకా టికెట్ రిజాల్వ్ చేసేది ఇంకా చెప్పట్లేదండి. ఓకేనా, మనం ఆల్రెడీ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసాము ప్రాసెస్ ఏంటి అనేది. నెక్స్ట్ సర్వీస్ పోర్టల్ ద్వారా టికెట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 minute 1307 లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్యూ వచ్చిందండి. నాకేం ఇష్యూ వచ్చిందంటే లైక్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది. నాకు సర్వీస్ నౌలో కానీ ఏదైనా ఒక అప్లికేషన్లోకి లాగిన్ అవుదామంటే నాది అంటే పాస్వర్డ్ ఉంటుంది కదండి, యూనిక్ పాస్వర్డ్ ఉంటుంది కదండి, మనం ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు ఇస్తాడు, అది ఎక్స్పైర్ అయిపోయింది. అది నా ఇష్యూ అన్నమాట. నేను ఇప్పుడు టికెట్ కూడా క్రియేట్ చేయలేను, ఎందుకంటే నాకు సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ కి యాక్సెస్ లేదు నాకు క్రియేట్ చేయడానికి. నేను అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ వేవ్ వచ్చేసి నా పర్సనల్ డెవలపర్ మెయిల్ ఐడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఇది ఇలా ఉంటది అనమాట ఇన్స్టాన్స్ వివరాల్లో. @service now ఇట్లా ఉంటది అనమాట. ఓకే, ఇట్లా ఉంటది అనమాట మెయిల్ ఐడి వచ్చేసి. సో మన ఆర్గనైజేషన్ డొమైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకో, TCS@tcs.com అని అట్లా ఉంటది అనమాట మెయిల్ అడ్రస్. ఓకేనా, సో దానికి సింపుల్ గా పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఇట్లా జస్ట్ మెయిల్ సెండ్ చేసేస్తున్నాను. ఏమవుతుందంటే మన యూజర్ అకౌంట్ ఆల్రెడీ ఆ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో ఉంటది కాబట్టి దాన్ని చెక్ చేసుకొని ఓకేనా ఒక ఇన్సిడెంట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటది అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఆ ఫ్యూచర్ లేదు ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కి. మామూలుగా ఇప్పుడైతే మ్యూట్ లో పెట్టుకోండి, ఇన్సిడెంట్ క్రియేట్ అవ్వదు, రియల్ టైమ్ లో క్రియేట్ అవుతుంది. ఓకేనా, మనం అట్లా మన పర్సనల్ మెయిల్ ఐడి నుంచి ఆ సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి మెయిల్ చేసినా కానీ ఒక ఇన్సిడెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ అవుతుంది,
నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను మాన్యువల్ గా, బట్ రియల్ టైంలో ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది ఆ మెయిల్ రిసీవ్ చేసుకోగానే. ఓకేనా? ఫర్ ఈ ఎగ్జాంపుల్ ఇన్బౌండ్ ఈమెయిల్ లో సెట్ చేసుకోవచ్చు కదా అంజీ? అది అవును, ఇన్బౌండ్ ఈమెయిల్ ద్వారా సెట్ చేసుకుంటారు. బట్ ఏమైందంటే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కి ఆ ఈమెయిల్ సెండ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం అనే ఫ్యూచర్ ని తీసేశారనమాట. ఓకే, అందువల్ల ఆటోమేటిక్ గా మెయిల్ ఇక్కడ క్రియేట్ అవ్వలేదు, బట్ రియల్ టైమ్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, తను ఏదో చెప్తాడు పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి. ఇది దేని ద్వారా వచ్చింది? ఈమెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి ఛానల్ ఈమెయిల్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనండి? ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అగైన్ నాకు సర్వీస్ నౌకి యాక్సెస్ లేదు, నాకు పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ సేమ్ ఇష్యూ చెప్తున్నాను. ఇంకొక వే ఏముంటది, నా పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయిందండి, అయిపోయినప్పుడు నేను టికెట్ క్రియేట్ చేయాలి. ఇంకొక వే ఏంటంటే నేను కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాను అనమాట. కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఇట్లా నా యూజర్ అకౌంట్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, కొంచెం పాస్వర్డ్ రీసెట్ చేయండి. సో ఇది నా పర్సనల్ మెయిల్ ఐడి, పర్సనల్ మెయిల్ ఐడికి రీసెట్ చేసిన పాస్వర్డ్ పంపించండి అని చెప్పేసి నేను వాళ్ళ కస్టమర్ కేర్ కి కాల్ చేసి చెప్తాను. వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేస్తారు, మన పేరు మీద ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? మన పేరు మీద ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. ఫర్ మరి ఎగ్జాంపుల్ ఈమెయిల్ క్రియేట్ చేయమని అంటే పాస్వర్డ్ కూడా ఓపెన్ అవ్వనప్పుడు ఈమెయిల్ క్రియేట్ చేసి అందులోంచి పెడతానన్నారు కదండి. ఇప్పుడు అదే కదా మనం చేసింది ఇక్కడ. ఈమెయిల్ సెండ్ ఓకే. చేశాను, ఈమెయిల్ సెండ్ చేశాను. అది ఓకే. ఏంటంటే ఈ ఈమెయిల్ ఆటోమేటిక్ గా ఒక టికెట్ క్రియేట్ చేసేసింది సర్వీస్ నౌలో. మనం ఆ ఓకే, ఈమెయిల్ క్రియేట్ చేసేస్తుందండి. అవును, సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ కి మెయిల్ చేసాం కదండి, ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. త్రూ ఆ కాన్సెప్ట్ ద్వారా మనకు టికెట్ అనేది క్రియేట్ అయిపోతుంది మనం ఇచ్చిన కంటెంట్ బేస్ చేసుకొని. ఓకేనా? ఓకే. ఓకే, అది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం కాల్ చేసామండి ఈయనకి త్రూ ఫోన్ అన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్. ఓకే, అట్లా అన్నమాట. సో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఏం ఫిల్ చేయట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఒక వే అన్నమాట మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు. నెక్స్ట్ అండి, ఇన్సిడెంట్ లోకి వెళ్తున్నాను మళ్ళీ. చూడండి ఇక్కడ ఆల్ అంటున్నాను, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే అన్ని ఇన్సిడెంట్స్ ఓపెన్ అయిపోతాయి. ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని ఇన్సిడెంట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? చెప్పండి. ఈ కాల్స్ రిసీవ్ చేసుకునే బ్యాచ్ సెపరేట్ ఉంటుందా ఆర్గనైజేషన్ లో? ఉంటది కదా, ఏ ఆర్గనైజేషన్ లో అయినా ఉంటది. లైక్ కస్టమర్ కేర్ అని మనం కాల్ చేస్తాం కదండి, అవునవును, ఉంటది, మ్యాండేటరీగా ఉంటది. సో దే కెన్ క్రియేట్ ఇన్స్టెంట్, రైట్? సో స్మాలర్ ఆర్గనైజేషన్స్ లో అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఓకేనా? బిగ్గర్ ఆర్గనైజేషన్ లో అయితే మ్యాండేటరీ 100% ఉంటది. ఆర్గనైజేషన్ లో సపోర్ట్ చార్ట్ ఉంటుంది కదా. అవును సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడం అనేది ఓన్లీ ఇలా టికెటింగ్ ద్వారానా, లైవ్ చాట్స్ అలా కూడా ఉంటాయా? లైవ్ చాట్స్ కూడా ఉంటాయండి. వర్చువల్ ఏజెంట్ అని చెప్పేసి ఆ లైవ్ చాట్స్ ఉంటాయి, వర్చువల్ ఏజెంట్ ఉంటది. మల్టిపుల్ వేస్ లో టికెట్ ని క్రియేట్ చేయొచ్చు ఇన్స్టెంట్. ఓకేనా? ఓకే. ఓకే, చూడండి ఇప్పుడు దాకా ఏంటంటే మనకి ఫామ్ లో, ఇన్స్టెంట్ ఫామ్ లో అన్ని ఫీల్డ్స్ కనిపించాయండి. బేస్డ్ అపాన్ మన రోల్ ని బేస్ చేసుకొని ఈ వ్యూస్ అప్లై అవుతాయి అన్నమాట మనం లాగిన్ అవ్వగానే. అర్థమైందా? లైక్ ఐటీ, ఫర్ ఎగ్జాంపుల్ అండి, డిఫరెంట్ మనం ఐటీఎల్ రోల్ అన్నాము, ఐటీఎల్ అడ్మిన్ అన్నాము, ఇంకా నార్మల్ ఇన్సిడెంట్ మేనేజర్ అని, ప్రాబ్లమ్ మేనేజర్ అని, డిఫరెంట్ రోల్స్ ఉంటాయి మన ఆర్గనైజేషన్ లోని ఎంప్లాయీస్ కి. ఓకే, వాళ్ళకి ఉన్న రోల్స్ ని వాళ్ళకి అసైన్ చేసిన రోల్ ని బేస్ చేసుకొని ఫామ్ ఏ విధంగా కనపడాలి అని చెప్పేదే ఈ వ్యూస్ అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొబైల్ వ్యూ అంటున్నాను. ఇప్పుడు నేను మొబైల్ వ్యూలో ఉన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అబిల్ టుటర్ అనేవాడు లాగిన్ అయ్యాడండి. ఓకే, వాడికి అబిల్ టుటర్ కి ఉన్న రోల్స్ ప్రకారము తనకి మొబైల్ వ్యూ అప్లై అయిపోయింది ఇన్స్టెంట్ లో. తను ఇన్స్టెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఏం ఫీల్డ్స్ కనిపిస్తాయి తనకి ఇప్పుడు ఇన్స్టెంట్ ట్రై చేయాలంటే. ఏమేం ఫీల్డ్స్ కనిపిస్తున్నాయండి చెప్పండి. ఈ విధంగా కనిపిస్తుంది తనకు ఫామ్. ప్రీవియస్ గా ఫామ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. ఇందాక సెపరేట్ అయ్యి ఉంది, ఇప్పుడు మొత్తం ఫీల్డ్స్ అన్ని 1 by 1 ఉన్నాయి. ఈ వ్యూస్ లో ఈ విధంగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కంప్లీట్లీ
డిపెండ్స్ అపాన్ మన రోల్, మనకు ఉన్న రోల్ ని బేస్ చేసుకొని ఏ ఫామ్ ఏ విధంగా కనపడాలి అనేది ఉంటది అనమాట డెసిషన్. ఓకే, అది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సెల్ఫ్ సర్వీస్ వ్యూ ఓపెన్ చేస్తున్నాను. సెల్ఫ్ సర్వీస్ వ్యూ టికెట్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ లాగిన్ అయ్యాడు, తనకి సెల్ఫ్ సర్వీస్ వ్యూ యాక్సెస్ మాత్రమే ఉంది అనమాట ఇన్స్టెంట్ టేబుల్ మీద. లైక్ కాలర్ అబిల్ టూటర్ అంటున్నాను. ఇక్కడ ఏదో సంథింగ్ వాడి ఇష్యూ, తన ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని నేను ఎంటర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. వీళ్ళకి ఫామ్ ఈ విధంగానే కనిపిస్తుంది అనమాట. ఓకే, వాళ్ళ యాక్సెస్. అట్లాగే ఇక్కడ మల్టిపుల్ వ్యూస్ ఉన్నాయి చూడండి. నేను మళ్ళీ ఆల్కి వెళ్తున్నాను. నేనేంటంటే మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాం కాబట్టి మనకు ఫుల్ యాక్సెస్ ఉంది కాబట్టి అన్ని చూపిస్తున్నాము. ఓకేనా, సో రియల్ టైంలో ఏంటంటే మనకున్న రోల్ ని బేస్ చేసుకొని ఆ యాక్సెస్ అనేది ఉంటుంది ఎండ్ యూజర్ కి ఎప్పుడు కూడా. ఓకే, ఏం ఫీల్డ్స్ కనిపించాలి తనకి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, పోర్టల్ వ్యూ అంటున్నాను. ఇక్కడ 2 ఫీల్డ్సే ఉంటాయి దానికి చూడండి. 2 ఫీల్డ్స్ ఉంటాయి నాకు తెలిసి. ఓకే, పోర్టల్ వ్యూ అంటే మొత్తం కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళకి. ఓకేనా, ఇంక ఇట్లా ఉంటాయి అన్నమాట వ్యూస్. అర్థమైందండి ఇంతవరకు ఇన్సిడెంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చెప్పుకున్నాం ఇప్పటి వరకు. అట్లాగే చూడండి, ఇన్సిడెంట్ ని ఎలా ఎన్ని వేస్ లో క్రియేట్ చేసామో కూడా ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ మెన్షన్ చేసింది సర్వీస్ పోర్టల్ ద్వారా మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేసాము, ఇన్సిడెంట్ అప్లికేషన్ ద్వారా ఇన్సిడెంట్ క్రియేట్ చేసాము. ఓకే, ఈ 3 ఇన్బౌండ్ అండి. ఇన్బౌండ్ అంటే ఏంటంటే మనం మన పర్సనల్ మెయిల్ ఐడి నుంచి మెయిల్ చేసాం కదా, అది ఇన్బౌండ్ కిందకి వస్తుంది అనమాట. ఇన్బౌండ్ ఈమెయిల్ కిందకి ఇది చేసాము. ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక సిస్టంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్ లో సేల్స్ ఫోర్స్ సర్వీస్ ను యూజ్ చేస్తున్నారు. మీకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎండ్ యూజర్కి వచ్చేసి తనకి సేల్స్ ఫోర్స్ యాక్సెస్ మాత్రమే ఉంది. బట్ ఈ టికెట్స్ అసైన్ అవ్వడము, రిజాల్వ్ అవ్వడం అనేది ప్రాసెస్ మాత్రం సర్వీస్ నౌ లో ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కి తనకి సేల్స్ ఫోర్స్ యాక్సెస్ ఉంది కాబట్టి తను ఏం చేస్తాడు, ఇన్సిడెంట్ రికార్డు సేల్స్ ఫోర్స్ లో క్రియేట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా, లైక్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ అనే కదా, ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. ఆ టికెట్ అక్కడ క్రియేట్ అవ్వగానే ఏమవుతుంది అంటే త్రూ ఇంటిగ్రేషన్స్ ద్వారా ఈ సర్వీస్ నౌలోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట ఆ టికెట్. ఓకేనా, అర్థమైందా? అంటే మీరు టికెట్ క్రియేట్ చేసిన సిస్టమ్ వేరు, ఆ టికెట్ రిజల్యూషన్ ప్రాసెస్ జరుగుతున్న సిస్టమ్ వేరు. ఓకేనా, ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకుంటాము, లైక్ డెవలప్మెంట్ లో వస్తుంది. ఇదన్నమాట. నెక్స్ట్ సపోర్ట్ చార్ట్. సర్వీస్ పోర్టల్ కి వెళ్దాం రండి ఒకసారి. సపోర్ట్ చార్ట్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ కి వెళ్ళండి, హౌ మే ఐ అసిస్ట్ యూ అని చెప్పేసి ఇట్లా ఒక చాట్ బాట్ ఉంటుంది. ఇట్లా దీని ద్వారా కూడా మనం టికెట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. మన ఇష్యూ ఇది అని చెప్పేసి లైక్ టైప్ చేస్తే వాళ్ళు క్రియేట్ చేస్తారు. లైవ్ ఏజెంట్ కనెక్ట్ అవ్వడము, లేకపోతే ఆటోమేటిక్ గా టికెట్ క్రియేట్ చేయాల్సిన ఫీల్డ్స్ మనకి ఇక్కడ కనిపించడం ఏదో జరుగుతుంది. ఓకేనండి, మీరు ఏ వెబ్సైట్ అయినా వెళ్ళండి, లైక్ ఏదైనా వెళ్ళండి. హాయ్ షో మీ ఎవ్రీథింగ్ సంథింగ్ ఏదో నేను చెప్తున్నాను. ఇక్కడ లైవ్ ఏజెంట్ సపోర్ట్. సో ప్రజెంట్ అయితే లైవ్ ఏజెంట్ ఇది మామూలుగా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కాబట్టి లైవ్ ఏజెంట్ అవైలబిలిటీలో ఉండదు. దేర్ ఆర్ నో లైవ్ ఏజెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైఫై ఇష్యూ వస్తే మనం చార్జ్ చేసి ఇన్సిడెంట్ టికెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ వైఫై అంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఇట్లా రైట్ చేస్తాను. రైట్ చేసినతో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, టికెట్ క్రియేట్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమీ కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఓకేనండి, అది సపోర్ట్ చాట్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. టికెట్ క్రియేట్ చేయడము, అసైన్ చేయడము, రిజాల్వ్ చేసే ప్రాసెస్ లో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగని చెప్తాను. మేడం ఎవరండి ఐఫోన్ అని జాయిన్ అయ్యారు? ఐఫోన్ 1 minute. I'm trying to unmute you. Don't know who's that. చూడండి, మీరు ఏ నేమ్ అయితే నాకు త్రూ ఈమెయిల్ ద్వారా ఇచ్చారో అదే నేమ్ తోటి మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి. సో అదర్ నేమ్స్ ఏమైనా ఉంటే నేను క్లాస్ నుంచి డిస్కనెక్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇది క్లాస్ లో డిస్టర్బెన్స్ అని కూడా చెప్పండి. ఐఫోన్ ఎవరండి? నేమ్ ఏంటి? నేనేనండి. 2 డివైజెస్ నుంచి కనెక్ట్ అయ్యారా? అది మీరు చెప్పేది
ప్రాక్టీస్ చేస్తూ ఐఫోన్ ఓకే ఫైన్. చూడండి మాక్సిమము ఓన్లీ వన్ డివైస్ నుంచే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే ఎవరైనా. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకే 1 or 2 days, బట్ కంటిన్యూషన్ గా అయితే జాయిన్ అవ్వద్దు. మల్టిపుల్ డివైజెస్ నుంచి ఓన్లీ వన్ డివైస్ నుంచి కనెక్ట్ అవ్వద్దు. ఓకే అండి. ఓకే ఫైన్. టికెట్ క్రియేట్ చేయడం గురించి ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. అది ఇంటిగ్రేషన్ గురించి మళ్ళీ ఒక్కసారి చెప్పరా? ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే అండి, కనెక్టింగ్ ద టూ అప్లికేషన్స్ ఆర్ సిస్టమ్స్ అన్నమాట. మీరు ఒక సిస్టమ్ లో ఒక టికెట్ క్రియేట్ చేస్తే ఆ టికెట్ ఒక సిస్టమ్ కి వస్తుంది అనమాట. దాన్ని ఇంటిగ్రేషన్ అంటాము. మీకు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఓకేనా? లైక్ ఎక్స్చేంజింగ్ ద డేటా అన్నమాట. రెండు సిస్టమ్స్ లో ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎలా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆధార్ సిస్టమ్ ఉంది. ఓకే, ఆధార్ సిస్టమ్ ఉంది. ఎస్, అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నది. అదే ఆధారు ఒక బ్యాంకింగ్ సిస్టమ్ తోటి లైక్ ఇంటిగ్రేట్ అయి ఉంటది. అదే ఆధారు ఒక రేషన్ కార్డ్ రిలేటెడ్ తోటి లింక్ అయి ఉంటది. అదే ఆధారు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వీటన్నిటితో ఇంటిగ్రేట్ అయి ఉంటది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలని వెళ్తాము. సో అక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ అన్ని వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఆ డ్రైవింగ్ లైసెన్స్ పోర్టల్ కి ఆధార్ ఇంటిగ్రేట్ అయి ఉంటది అనమాట, ఆధార్ అప్లికేషన్. ఓకేనా? ఆధార్ అప్లికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని, ఆధార్ అనే ఒక సాఫ్ట్వేర్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫెచ్ అవుతున్నాయి. దట్ ఈస్ ఇంటిగ్రేషన్. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి తెచ్చుకుంటున్నాం. ఓకేనా? ఇది డిఫరెంట్ వ్యూస్ గురించి చెప్పారు కదా, సో అవి దానివల్ల ఏం వ్యూస్? మొబైల్ చెప్పారు, తర్వాత అదేంటంటే మీకు వ్యూస్ నేమ్స్ తోటి అయితే ఇప్పుడు అంత అవసరం ఉండదండి. వ్యూస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అవి ఎలా క్రియేట్ చేయాలి, ఏ వ్యూలో ఏం పెట్టాలి అనేది మనం డిస్కస్ చేస్తాము. ఓకే, మీరు జస్ట్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇన్సిడెంట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది. ఓకేనా? మళ్ళీ వస్తాము, ఏ ఇన్సిడెంట్ మళ్ళీ వస్తాము. ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఎస్ఎల్ఏకి వస్తాము. ఆ ఫామ్ లో ఫీల్డ్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలనేది వస్తాము. లైక్ ఒక ఫీల్డ్ కి ఏదైనా ఒక నేమ్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాము. ఓకేనా? ఆ వ్యూ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మనకున్న రోల్ ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఎండ్ యూజర్ని, బట్ నాకు సర్వీస్ ఇన్స్టాన్స్ యాక్సెస్ ఉంది. నాకు ఏం ఫీల్డ్స్ కనిపించాలి, నేను ఏదో ఒక ఫామ్ ఓపెన్ చేసినప్పుడు అనేది ఆ వ్యూ చెప్తుంది అన్నమాట. ఓకే, ఆ వ్యూలో ఏం ఫీల్డ్స్ ఉండాలి అనేది బిజినెస్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు, ఆ బిజినెస్ రిలేటెడ్ పర్సన్ చెప్తారు. ఓకే, ఈ రోల్ వాళ్ళకి ఈ ఫీల్డ్స్ మాత్రమే ఫామ్ లో కనిపించాలి అని చెప్పేసి. ఓకేనా? ఓకేనా రవీందర్? ఓకే ఓకే ఫ్రెండ్. అప్పుడు అలా కాన్ఫిగర్ చేస్తారండి వాళ్ళకి? అవును. రేపు ఇప్పుడు యాజ్ ఏ సర్వీస్ నో డెవలపర్ గా మనం రేపు రియల్ టైమ్ లో చేసేవన్నీ ఇలాంటివే అన్నమాట. ఓకేనా? వ్యూస్ క్రియేట్ చేయడము, ఫార్మ్స్ క్రియేట్ చేయడము, లిస్ట్ క్రియేట్ చేయడము, లైక్ ఫామ్ లో ఈ ఫీల్డ్స్ మాత్రమే ఈ వ్యూలో ఉండాలి, లేకపోతే ఒక ఫంక్షనాలిటీ టికెట్ క్రియేట్ చేసినప్పుడు ఒక మెయిల్ వెళ్ళాలని చేయడం, ఇలాంటివి అనమాట మనం రేపు రియల్ టైమ్ లో చేసేది. ఓకేనా? అంటే మొన్న మీరు కాన్ఫిగరేషన్ చెప్పారు చూసారా, అప్పుడు అది కూడా రిలేట్ అయి ఉంటదండి? అది కూడా లైక్ మనం చేసేది యాజ్ అ సర్వీస్ నో డెవలపర్ గా. ఓకేనా? అది కూడా మన వర్క్ అనమాట. బట్ అదేంటంటే వన్ టైం వర్క్ అన్నమాట. ఓకే, దాని మీద కూడా ఫుల్ నాలెడ్జ్ ఉండాలండి? మీకు క్లాస్ లో చెప్పే ప్రతి దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలండి. ఓకే ఓకే ఫైన్. ఇంకా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో అంటే ఇంకా ఏం చెప్పాలంటే, లైక్ డూప్లికేట్ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి, పేరెంట్ చైల్డ్ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి, ఇన్సిడెంట్ టాస్క్ గురించి కూడా చెప్పాలి. ఓకే, ఈ 3 థింగ్స్ రేపటి క్లాస్ లో చెప్తా అండి. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేసిన అయిపోవు ఆ 3 ఎగ్జాంపుల్స్. రేపు క్లాస్ లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటున్నాను.
ఓకే ఫైన్. చూడండి జనరల్ గా అయితే అండి లైక్ ఇన్సిడెంట్ కాన్సెప్ట్ మనం నిన్న స్టార్ట్ చేసాము. లైక్ ఎగ్జాంపుల్స్ చెప్పడం ఈ రోజు కూడా అయిపోలేదు. ఎందుకు అయిపోలేదో చెప్పనా? లైక్ మీరు ఎక్కువగా డౌట్స్ అడుగుతున్నారు, మనం సబ్జెక్ట్ ఎక్కువగా డిస్కషన్ చేసుకుంటున్నాము. చాలా బాగుంది, ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఏంటంటే కొంతమంది మాత్రమే లైక్ ఇక్కడ డౌట్స్ అడుగుతున్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్ కి ఏమైంది? మీకేం డౌట్స్ రావట్లేదా? మీకేమీ డౌట్స్ రావట్లేదు అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పొచ్చు. ఒకటి, మీకు ఏమీ అర్థం అవ్వట్లేదు అని. రెండోది ఏంటంటే అంతా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి. నేను ఏది కన్సిడర్ చేసుకోవాలి? ప్రతి ఒక్కళ్ళు మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ అడగండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ కోర్స్ 2.5 months లో అయిపోతుంది అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరేషన్. మనకు అవ్వలేదు అనుకోండి సిలబస్, 3 months చెప్పుకుందాము, ప్రాబ్లం ఏముంది? సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవడం కావాలి మనకి. మామూలుగా అయితే ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఒక క్లాస్ లోనే అయిపోతుంది, లేకపోతే 1.5 class లో అయిపోతుంది అనమాట. 3 classes అయితే ఎవరు చెప్పరు అనమాట. ఎస్, మనం డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నాము, ఒక క్లాస్ ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నాం. ఇన్సిడెంట్ ప్రాబ్లం ఏమీ లేదు, దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏమి లేదు, ఇంకా మనకే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కళ్ళు డౌట్స్ అయితే అడగాలండి. ఓకేనా? సో సైలెంట్ గా అయితే ఎవరు ఉండొద్దు క్లాస్ లో. నేను మొత్తము ఐడెంటిఫికేషన్ చేసుకుంటాను, సో అటెండెన్స్ తీసుకుంటాను, మీ పెర్ఫార్మెన్స్ గురించి కూడా నోట్ చేసుకుంటూ ఉంటాను డైలీ. ఓకే, ఈ రోజు క్లాస్ లో నేను 7కే ఎందుకు స్టాప్ చేశాను అంటే, అసలు మీరు ఆల్మోస్ట్ అండి 7 to 8 classes అయిపోయినట్టున్నాయి మేబీ. సో అసలు ఏం ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకోవాలని నేను అనుకున్నాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఎవరైనా చెప్పండి లైక్ వాట్ ఈజ్ ఇన్సిడెంట్? నేను ఈరోజు స్పెసిఫిక్ గా నేమ్స్ తోటి అయితే అడగను, లైక్ ఎవరైనా చెప్పండి వాట్ ఈజ్ ఇన్సిడెంట్? Incident is an unplanned interruption to the IT service ఓకే, or reduction in quality of IT service ఓకే, or failure of CA ఓకే. ఫెయిల్యూర్ ఆఫ్ సిఐ that has not yet impacted on services. 1 by 1 చెప్పండి. సో ఇక్కడ ఇద్దరు కలిపి చెప్తున్నారు, అట్లా కాదు. జానికి మీరు చెప్పండి వాట్ ఈజ్ ఇన్సిడెంట్? Incident is unplanned interruption of IT service, reduction in quality of IT service, failure of CA that is not at impact on IT services. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పండి, ఇన్సిడెంట్ కి ఎగ్జాంపుల్ ఒకటి. ఎగ్జాంపుల్ మన వైఫై ఇష్యూ వచ్చింది అప్పుడు ఆ టైంలో మన ఆర్గనైజేషన్ లో మనకు పర్టికులర్ వైఫై ఇష్యూ వస్తే ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేస్తాం మనం. ఓకే ఫైన్. చూడండి, మిమ్మల్ని ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పేది ఏ విధంగా ఉండాలంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారో అలానే ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను జస్ట్ డెఫినేషన్ అడిగాను వాట్ ఈజ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి. మీరు ఆ ఇన్సిడెంట్ డెఫినేషన్ చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. అప్పుడే ఆ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఓకే వీళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకుంటారు. ఓకేనా? ఎస్. ఇంకెవరైనా చెప్పండి ఇన్సిడెంట్ డెఫినేషన్ చెప్పి ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎస్, ఇంకొకరు ఎవరైనా చెప్పండి ఇన్సిడెంట్ డెఫినేషన్. Incident is an unplanned interruption to the IT service or reduction in quality of IT service or failure of CA that has not yet impacted on IT service. ఓకే, ఎగ్జాంపుల్. Example, and VPN connection is not in my laptop, so Okay, I have created incident. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, అది ఇంటర్వ్యూ ప్యానెల్లో వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. మీరు డెఫినేషన్ Okay. చెప్పి ఎగ్జాంపుల్ మ్యాండేటరీ, ప్రతి దానికి ఎగ్జాంపుల్ మ్యాండేటరీగా చెప్పాలి అండి. ఓకేనా? దానివల్ల Okay, sir. మీకు ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఇంటర్వ్యూ చేయడానికి డ్యూరేషన్ ఒక 30 minutes ఇచ్చారనుకోండి. 30 minutes లో ఆ ఇంటర్వ్యూలో లైక్ 30 questions అడగాలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూ చేస్తాను అనుకోండి, 30 questions మిమ్మల్ని అడగాలని నేను అనుకుంటాను. మీరు చిన్న చిన్న ఆన్సర్స్ చెప్తున్నారు అనుకోండి, వాట్ ఈజ్ ఇన్సిడెంట్ అనేది గబుక్కుని ఇన్సిడెంట్ డెఫినేషన్ చెప్పేసి సైలెంట్ ఉంటే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతా. ఓకేనా? అట్లా కాకుండా కొంచెం స్లోగా ఇన్సిడెంట్ డెఫినేషన్ చెప్పి మీరు ఇన్సిడెంట్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక క్వశ్చన్ తగ్గే అవకాశం ఉంటుంది అక్కడ. అర్థమైందా? సో చూడండి, ప్రతిదానికి డెఫినేషన్ కూడా చెప్పాలి.
ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి ఇన్సిడెంట్ డెఫినేషన్. Incident is an unplanned interruption to the IT service ఓకే. or failure of CA that has not impacted the services. ఇంకొకసారి చెప్తారు తులసి గారు. Incident is an unplanned interruption to the IT services or failure of CA to failure of CA services. It's not impact of the services. ఓకే ఫైన్. సో డెఫినేషన్ మీనింగ్ అయితే కరెక్టే అండి. సో యాజ్ ఇట్ ఈస్ చెప్పారు, బట్ ఒకసారి చూసుకోండి ఓకేనా. మళ్ళీ ఎగ్జాంపుల్ వచ్చేసి I'm unable to sending the emails because of store is almost full. ఓకే 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 ఫైన్. Incident is a service interruption from the earlier one. Example, my Windows server is down. ఎస్. ఇప్పుడు రవీందర్ ఏదైతే డెఫినేషన్ చెప్పాడో అది కూడా కరెక్టే, రాంగ్ అని నేను అసలు చెప్పను. బట్ ఏంటంటే సో మనం ఏదైతే డెఫినేషన్ రాసుకున్నామో ఫ్రమ్ ITIL నుంచి తీసుకున్న డెఫినేషన్ యాజ్ విష్ అప్లైన్ ట్రై చేయండి. ఓకే రవీందర్. Yeah, okay. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. గోపి, what is the latest version of ServiceNow we are using? ఎవరైనా చెప్పండి ప్రాబ్లం. Yuta. యూతా. ఓకే యూతా. లైక్ సారీ, వ్యాన్కోవర్ కదా సార్? no I didn't get you. యూతా. యూటా. UTH. UTAH. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ so what are the versions in ServiceNow? What are the versions? In Kingston, ServiceNow? Utah, Tokyo. No, wait. A2. A for Aspen, B for Bell, C for Calabria, D for Brooklyn, Okay. for Eureka, F for Fiji, G for Geneva, K for H for Helsinki, I for A for Kingdom. Okay. I for England, K for Alpha. Sorry, unmute. Janaki, I'm getting lot of noise from your end. Okay. So some others can continue. Saidulu, Gopi, Girish. మీలో ఎవరైనా చెప్పండి, మీ ముగ్గురు ఏం చెప్పలేదు ఇప్పటి వరకు. Istanbul, like ఫస్ట్ నుంచి చెప్పండి, ఏ నుంచి స్టార్ట్ చేసి. A for Aspen, B for Berlin, C for Calgary, Dublin, Eureka, Fiji, Geneva, Helsinki, Istanbul, Jakarta, Kingston, London, Madrid, New York, Orlando, Paris. Rome, San Diego, Tokyo, Okay. San Diego, Tokyo, Utah. ఓకే, నేను ఒకసారి చెప్తా చూడండి. A for Aspen, B for Berlin, C for Calgary, D for Dublin, E for Eureka, F for Fuji, G for Geneva, H for Helsinki, I for Istanbul, J for Jakarta, K for Kingston, L for London, M for Madrid, N for New York, O for Orlando, P for Paris, Q for Quebec, R for ఏంటండి? Rome. R for Rome.
ఎస్ ఫర్ శాండియాగో, టీ ఫర్ టోక్యో, యూ ఫర్ యూతా. ఓకే ఓకే, యాక్చువల్గా 6 నాకు గుర్తులేదు. సో ఓకే ఫైన్. నెక్స్ట్ గిరీష్, మీకు ఏదైనా ఒక డెఫినేషన్ చెప్పండి. నేను అడగట్లేదు, మీకు తెలిసిన డెఫినేషన్ ఏదైనా చెప్పండి ఇప్పటి వరకు క్లాసెస్ లో. సార్ డెఫినేషన్ అంటే ఏదైనా చెప్పండి మీకు తెలిసింది. మీరు సర్వీస్ లో క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కదా, నేను ఇది చెప్తానని చెప్పేసి మీరే చెప్పేసేయండి. సార్ డెఫినేషన్ అంటే నాకు ఇన్సిడెంట్ చెప్పండి చెప్పండి, ఇన్సిడెంట్ డెఫినేషన్ చెప్పండి. Incident is a unplanned interruption to IT service, which could result in reduction in quality of IT services, or failure of a configuration item, and has not yet impacted on IT service. Okay, fine. Incident ante. ఓకే, సో చూడండి, డెఫినేషన్ అయితే కరెక్ట్ గానే చెప్పారు. దట్స్ ఫైన్. లైక్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఇలా చెప్తే మనకు కన్సిడర్ చేయరు. ఓకే, మీరు చెప్పిన డెఫినేషన్ కరెక్టే. లైక్ ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇన్సిడెంట్ ఈజ్ అన్ అన్ప్లాన్డ్ ఇంటరప్షన్ టు ద ఐటీ సర్వీస్, క్వాలిటీ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఐటీ సర్వీస్, ఫెయిల్యూర్ ఆఫ్ ఏ CI which has not yet impacted on IT service. For example, so I'm not able to access to web server, so I have raised an incident. Okay, ఇలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. మీరు చెప్పారు, కాన్ఫిడెన్స్ కూడా కనిపించాలి మీరు చెప్పే దాంట్లో. ఓకే, లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎవరైనా ఎందుకు అడుగుతారు, లైక్ మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం. లైక్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ముందు మీకు ఏం కంటెంట్ మీద ఐడియా ఉంది అనేది తెలుసుకోవడం కోసం. ఓకే, సో సార్ అంటే ఇప్పుడు మనం డెఫినేషన్ 100% కరెక్ట్ గా చెప్పాలి. లైక్ అంటే ఇవి ఏంటంటే ITIL డెఫినేషన్స్ కాబట్టి యాస్టీస్ చెప్పాలి. రిమైనింగ్ డెఫినేషన్స్ మీనింగ్ ఉంటే చాలు. ఓకే, సరే ఇదన్నీ ITIL డెఫినేషన్స్ సార్? ఎస్, ITSM లో మనం చెప్పే డెఫినేషన్స్ అన్ని ITIL నుంచి తీసుకున్నవి. ఇవి యాస్టీస్ చెప్తే బెటర్ అన్నమాట. బట్ మేము ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు అందరూ కూడా ఇలా ఏం చెప్పరు. ఓకేనా, లైక్ డెఫినెట్ మీనింగ్ వచ్చే విధంగా కూడా చెప్తారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ ఈ డెఫినేషన్స్ యాస్టీస్ చెప్పడం అనేది బెటర్. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ గోపి, లైక్ మీరేమన్నా చెప్పండి. లైక్ ఇప్పటి వరకు అటెండ్ అయిన క్లాసెస్ లో మీరే ఏదైనా ఒకటి కంటెంట్ తీసుకొని చెప్పండి, లైక్ ఇది చెప్తా అని చెప్పేసి. గోపి, హలో. గోపి, hello. I think he is not in front of system. That's fine. Okay guys, so we have 5 minutes time. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. క్లాస్ లో అయితే చెప్పండి. ఈ వర్షన్స్ అడిగినప్పుడు మనం అన్ని చెప్పాలా బ్రో, మామూలుగా ఫ్రమ్ A to Z? ఇప్పుడు వర్షన్స్ మీద 3 క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్, గెటింగ్ సమ్ నాయిస్. సో చూడండి, 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద వర్షన్స్ ఇన్ సర్వీస్ నౌ. ఓకే, మొత్తం చెప్పాలన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సర్వీస్ నౌ యు ఆర్ యూజింగ్. మీరు మీ ఆర్గనైజేషన్ లో ఏ వర్షన్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు అది చెప్పాలి. థర్డ్ వన్, వాట్ ఆర్ ద వర్షన్స్ యు వర్క్డ్ ఆన్ ఫ్రమ్ సర్వీస్ నౌ. ఓకే, మీరు ఏ వర్షన్స్ మీద వర్క్ చేస్తారు. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ 3 మీకు అర్థమైంది కదా, ఆన్సర్ ఏం చెప్పాలనేది. అంజి గారు ఒకసారి లాస్ట్ క్వశ్చన్ చెప్పారా ఒకసారి? ఇందాక చెప్పిండ్రు కదా, వాట్ ఆర్ ద వర్షన్స్ యు వర్క్డ్ ఆన్. ఓకే, థాంక్యూ. ఓకే ఫైన్. సార్ ఒక డాక్యుమెంట్ లా చేసేద్దామా సార్ క్వశ్చన్స్? మీరు ఇప్పుడు మీకు క్వశ్చన్స్ కూడా పంపిస్తా అండి. ఓకేనా, సో మీకు అడ్మినిస్ట్రేషన్ అయిపోయే టైంకి అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్స్ పంపిస్తాను. అట్లాగే కాన్సెప్ట్ అయిపోయేసరికి కూడా మీకు క్వశ్చన్స్ పంపిస్తూ ఉంటాను. ఓకేనా
సార్ లైక్ ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము, కొన్ని క్వశ్చన్స్ పంపించాము, అదే డాక్యుమెంట్ లో ఎండ్ లో ఉంటాయి చూడండి. లైక్ ఇన్సిడెంట్ మీద క్వశ్చన్స్ కాన్సెప్ట్ అయిపోగానే చెప్తాను, ఓకేనా? లైక్ దట్. ఓకే ఇందులో ఒకటి మేజర్ ఇన్సిడెంట్ కూడా రాయరా రేపు? ఎస్, అది చెప్పాలి, రేపు క్లాస్ లో అది కవర్ అవుతుంది. డెఫినేషన్, జస్ట్ డెఫినేషన్ అన్నమాట. ఇఫ్ పాసిబుల్ అండి ఇన్స్టెంట్ కి కొన్ని సమయం ఎగ్జాంపుల్స్ అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లాగా కూడా చెప్పండి. అంటే మేము ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా అయితే చెప్తే బాగుంటది, అలా కొంచెం చెప్తే మాకు కొంచెం యూస్ఫుల్ ఉంటది. ఓకే అండి. సో మనం మోస్ట్లీ క్లాస్ లో చెప్పుకునేవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా మనకి లైక్ డిఎన్ఎస్ యూఆర్ఎల్ ఓపెన్ అవ్వట్లేదు అనేది, లైక్ వెబ్ మెయిల్ కి, ఇవన్నీ కూడా రియల్ టైమ్ ఇష్యూసే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది, ఓకేనా? ఇన్సిడెంట్ టేబుల్ ఎస్, ఇన్సిడెంట్ లోకి వెళ్ళి ఆల్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ వ్యూ వచ్చేసి డిఫాల్ట్ వ్యూ పెట్టుకోండి. ఓకే, చూడండి, పాస్వర్డ్ ఎక్స్పైర్డ్, సర్వీస్ పోర్టల్ URL నాట్ ఏబుల్ టు యాక్సెస్, దిస్ USB port on my PC stopped working, missing my home directory, defect tracking tool is down, CPU load high for over 10 minutes. Okay, my computer is not detecting the headphone device, employee payroll application server is down, need Oracle 10G R2 installed, forgot email password, reset my password. Okay, can't read email, printer in my office is out of toner. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్సే. ఓకే, దీనికి ఇలా అడుగుతారా అండి? ఇన్స్టెంట్ లో నువ్వు కేటగిరీ ఏది చూస్ చేసుకుంటావు? సమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ కి నువ్వు ఏ గ్రూప్ ఏ స్టేట్ పెడతావు, ఇలా అడుగుతారా ఎగ్జాంపుల్? చూడండి, ఈ ఫార్మాట్ లో క్వశ్చన్ అయితే ఏముంటది, ఏ కేటగిరీ పెడతావు, అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ ఉంటదండి. ఓకే, ఇప్పుడు ఆర్గనైజేషన్ 1 తీసుకుంటే ఆర్గనైజేషన్ లో ఒక ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. లైక్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్ కొన్ని ఉంటాయి. ఆర్గనైజేషన్ 2 తీసుకుంటే అందులో ఒక విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? లైక్ ఓకే, అది. ఓకే అండి, ఫైన్. సో అటెండెన్స్ తీసుకున్నాను.